బ్రేకింగ్ న్యూస్ అంటుంది మనకి మరోసారి ఎన్డీఏ నిర్లక్ష్యం బయటపడింది. నీట్ రీ ఎగ్జామ్ హాల్ టికెట్లలో గందరగోళంగా ఉన్నట్టు తెలుస్తోంది. విద్యార్థుల పరీక్షా కేంద్రాలు ఎగ్జామ్ టైమింగ్స్ లో అవకతవకలు ఉన్నట్లు సమాచారం. ఇక నాగ్పూర్ కు చెందిన విద్యార్థికి అబుదాబిలో ఎగ్జామ్ సెంటర్ పడినట్లు, అలానే మరో విద్యార్థికి హాల్ టికెట్లో సాయంత్రం 4 గంటలకు ఎగ్జామ్ ఉన్నట్లు ప్రింట్ అయింది. ఇక కాగా రేపు నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు అధికారులు. రేపు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:15 వరకు పరీక్ష జరగనుంది. పెన్ అండ్ పేపర్ విధానంలో జరగనున్న నీట్ పరీక్షకు దేశవ్యాప్తంగా 22.79 లక్షల మంది రాయనున్నారు. దేశవ్యాప్తంగా 551 నగరాలు, విదేశాల్లోని 14 నగరాల్లో నీట్ పరీక్ష జరగనుంది. ఇక నీట్ రీ ఎగ్జామ్ కోసం 2 లక్షల మందికి పైగా సిబ్బందిని ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం. పరీక్షా హాల్లోకి ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1:30 వరకే అభ్యర్థులను అనుమతించనున్నారు. ఇక మధ్యాహ్నం 1:30 దాటిన తర్వాత పరీక్ష కేంద్రాల గేట్లు మూసివేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. దివ్యాంగ అభ్యర్థులకు సాయంత్రం 6:20 వరకు పరీక్ష రాసేందుకు అనుమతించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. మరోసారి ఎన్డీఏ నిర్లక్ష్యం బయటపడింది. ఇక నీట్ రీ ఎగ్జామ్ హాల్ టికెట్ లో అయితే గందరగోళంగా ఉన్నట్టు తెలుస్తోంది. విద్యార్థుల పరీక్షా కేంద్రాలు ఎగ్జామ్ టైమింగ్స్ లో అయితే అవకతవకలు ఉన్నట్టు సమాచారం అందుతోంది. నాగ్పూర్ కు చెందిన విద్యార్థికి అబుదాబిలో ఎగ్జామ్ సెంటర్ పడినట్లు, అలానే మరో విద్యార్థికి హాల్ టికెట్ లో సాయంత్రం 4 గంటలకు ఎగ్జామ్ ఉన్నట్లు ప్రింట్ అయింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు ఫోన్ లైన్లో. రాము, చూస్తున్నా మరోసారి ఎన్టీఏ నిర్లక్ష్యం అయితే బయటపడ్డట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? మనం చూసుకోవచ్చు, రేపు దేశవ్యాప్తంగా జరగనున్న నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్ నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసినట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తెలిపింది. అయితే పరీక్షకు ఒక్కరోజు ముందు మరోసారి ఎన్టీఏ నిర్వహణపై ప్రశ్నలు తలెత్తే పరిస్థితి అయితే ఏర్పడింది. ముఖ్యంగా చూసుకుంటే కొంతమంది అభ్యర్థులకు జారీ చేసిన హాల్ టికెట్లు తీవ్రమైన సాంకేతిక లోపాలు బయటపడడం ఆందోళన కలిగిస్తుంది. నాగపూర్ కు చెందిన ఓ విద్యార్థికి పరీక్షా కేంద్రాన్ని అబుదాబిలో కేటాయించగా, మరో విద్యార్థి హాల్ టికెట్ లో పరీక్ష సమయం మధ్యాహ్నం 2 గంటల బదులుగా సాయంత్రం 4 గంటలకు ముద్రించడం ఈ ఘటనకు అభ్యర్థుల్లో తీవ్ర గందరగోళానికి దారితీసేవి. ఎంతే స్పందించిన ఎన్టీఏ సవరణ చర్యలు చేపట్టిందని తెలుస్తుంది. అయితే ఇక పరీక్ష నిర్వహణ విషయానికి వస్తే, రేపు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:15 వరకు పెన్ అండ్ పేపర్ విధానంలో పరీక్ష జరగనుంది. దివ్యాంగుల అభ్యర్థులకు అదనపు సమయం కల్పిస్తూ సాయంత్రం 6:20 పరీక్ష రాసేందుకు అనుమతి ఇవ్వనున్నారు. అయితే పరీక్షా కేంద్రంలోకి ఉదయం 11 గంటల నుంచే అభ్యర్థులను అనుమతిస్తారు. మధ్యాహ్నం ఏదైతే మనం చూసుకుంటే 1:30 తర్వాత గేట్లు పూర్తిగా మూసివేస్తారు. అయితే కాబట్టి చివరి నిమిషంలో వెళ్లకుండా అభ్యర్థులు ముందుగానే కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఈసారి దేశవ్యాప్తంగా 22,79,000 మంది పైగా అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. భారతదేశంలో 551 నగరాలతో పాటు విదేశాల్లోని 14 నగరాల్లో కూడా పరీక్షలు నిర్వహిస్తున్నారని, ఇందుకోసం 2 లక్షలకు పైగా అధికారులు సిబ్బంది విధుల్లోకి దింపారు. అయితే ముఖ్యంగా చూసుకుంటే గతంలో ప్రశ్న పత్రాలు లీకేజీ ఆరోపణలు రావడం, ఈసారి భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ప్రతి పరీక్ష కేంద్రంలో సీసీటీవీ నిఘా, ప్రశ్న పత్రాల రవాణా, బీసీఎస్ ట్రాకింగ్, ఆధార్ బయోమెట్రిక్ ధృవీకరణ వంటి ఏర్పాట్లు చేశారు. అయితే సాంకేతిక కారణాలతో బయోమెట్రిక్ పనిచేయకపోయినా అభ్యర్థులను ఇబ్బంది పెట్టకుండా హామీ పత్రాలను తీసుకునే మాన్యువల్ వెరిఫికేషన్ ద్వారా పరీక్షకు అనుమతించాలని ఎన్టీఏ అయితే స్పష్టం చేసింది. అదే సమయంలో ప్రశ్న పత్రాలు లీక్పై వస్తున్న వదంతులను నమ్మవద్దని ఎన్టీఏ అభ్యర్థులను విజ్ఞప్తి చేసింది. తప్పుడు ప్రచారం చేసే వారిపై కూడా సైబర్ క్రైమ్ విభాగంలో పాటు సిబిఐకి కూడా ఫిర్యాదులు చేసినట్టు వెల్లడిస్తుంది. అభ్యర్థుల సందేహాల నిమిత్తం కోసం 011407930 హెల్ప్ లైన్ ను పరీక్షలకు ఒత్తిడి తగ్గించేందుకు మానసిక సహాయం హెల్ప్ లైన్ 14416 కూడా అందుబాటులోకి ఉంచింది. మొత్తం మీద రేపటి పరీక్షను పారదర్శకంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లోవలేకుండా నిర్వహించేందుకు ఎన్టీఏ విస్తృత ఏర్పాట్లు చేసినప్పటికీ హాల్ టికెట్లలో తాజాగా బయటపడిన సాంకేతిక లోపాలు మాత్రం నిర్వహణపై మరోసారి ప్రశ్నలు తలనెత్తిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ఈ తప్పిదాలు పూర్తిగా సరిదిద్దబడి పరీక్ష సజావుగా జరుగుతుందా అన్నది రేపటి నిర్వహణలో స్పష్టంగా తేలే పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాము.